నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. ఎండమావుల ఎండాకాలం ముగిసి వాన చినుకుల తొలకరి పలకరింపుల కోసం వేచి చూస్తున్న వేళలో ఈ రోజు అయితే మృగశిర కార్తీ అయితే ప్రారంభం అవుతుంది. మృగశిర కార్తీ అనగానే మన పెద్దలు అంటుంటారు ముసలి ఎద్దు గుడంగా రంకెలేస్తుందని చెప్పేసి. ఏదైతే ఎండలు ఎక్కువ ఉన్న సందర్భంలో ఏదైతే మనకి వాన చినుకుల కోసం ఎదురు చూస్తున్న వేళలో అయితే ఇప్పుడు మనం ఇక్కడ గోల్నాక ఫిష్ మార్కెట్ సందర్భంలో అయితే ఉన్నాం. ఏదైతే మృగశిర కార్తీ అనగానే మన ఇంట్లో కూడా గుమగుమ వాసనలాడే మనకు చేప ప్రసాదం కానీ అదేవిధంగా చేప పులుసులతో ఏదైతే పండుగలకి జరుపుకుంటారు. అలాంటప్పుడు ఈ రోజు ఫిష్ మార్కెట్ లో ఫిష్ రేట్ ఎట్లున్నాయి, ఫిష్ ఎంతమంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ అనేది అడిగి తెలుసుకుందాము. అదేవిధంగా మనకు నల్లమల్ల అడవుల నుంచి నగరాల వరకు అయితే ఈ శుభ సందర్భం అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనము ఫిష్ మార్కెట్ వెళ్ళి అక్కడ ఏమేమి ఫిష్లు ఉన్నాయి, ఎంత రేట్ ఉందని ఇక్కడ పబ్లిక్ కూడా చాలా మంది అయితే ఉన్నారు. ఒకసారి అంటే ఫిష్ లో కూడా మనకు చాలా రకాలైనటువంటి ఫిష్లు కనిపిస్తాయి. అలాంటప్పుడు ఒకసారి మనం ఇక్కడ కనిపిస్తున్నాయి ఎంత మనకి ఫిష్ అయితే ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండమ్మా, మరి ఏదైతే మీ దగ్గర ఏమేమి ఫిష్లు ఉన్నాయి, ఎట్లుంది మరి గిరాకీ? గిరాకీ లేదన్నా, మా దగ్గర రవ్వులు, బొచ్చలు, పాంప్లెట్, జల్లలు అన్ని ఉన్నాయి. కొరమేను అన్ని ఫిష్లు ఉన్నాయి. ఈ రోజు ప్రత్యేకత అయింది మరి, ఎంత గిరాకీ కూడా ఎక్కువ కనిపిస్తున్నారు పబ్లిక్. అసలు ఈ రోజు ఉండాలి కానీ గిరాకీ అస్సలు లేదు. అసలు ఈ రోజు చేప మంది వేసే రోజు ఇది. అవును, ఈ రోజే అన్న చేప మంది వేసేది ఈ రోజే, కానీ గిరాకీ లేదు. చాలా చల్లగా ఉంది గిరాకీ. నాంపల్లి గ్రౌండ్ లో కూడా, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కూడా చేపల ప్రసాదం ఇస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు మృగశిర కార్తీ ప్రారంభం అవుతుంది. మరి ఇక్కడ పబ్లిక్ కూడా ఎక్కువ మంది కనిపిస్తున్నారు, మీరు గిరాకీ లేదంటారు. మరి మీ దగ్గర ఏమేమి రకాల చేపలు ఉన్నాయి మరి ఇక్కడ? మా దగ్గర జల్లలు ఉన్నాయి, పాంప్లెట్ ఉంది, రవ్వు ఉంది, బొచ్చ ఉంది, కూరమేను ఉన్నాయి, ఫ్రాన్స్ ఉన్నాయి, అన్ని రకాల చేపలు ఉన్నాయి అన్న. రేట్ అయితే చాలా తక్కువనే ఉన్నాయి అన్న, 140, 150 కేజీ విత్ కటింగ్ తోటి. ప్రతి ఇయర్ చాలా బాగుంటుంది అన్న. ఈ సంవత్సరమే కొంచెం చాలా డల్ అయిపోయింది గిరాకు. నిన్న సండే రావడంతో ఈరోజు డల్ అయిపోయింది గిరాకీ. నిన్న సండే వచ్చింది కదా, నిన్న సండే రావడంతో డల్ అయిపోయింది గిరాకీ. ఈరోజు మండే కావడంతో కొంతమంది డ్యూటీకి వెళ్ళిపోతారు. నిన్న సండే రావడంతో కొంచెం గిరాకీ కొంచెం దెబ్బతింది అంటారా? మరి దెబ్బతిన్నదన్న, చాలా తిన్నది. చాలా తక్కువ ఉంది గిరాకీ రోజు మాకైతే. పబ్లిక్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి అయితే పబ్లిక్ కూడా ఏమంటారు చెప్పండి మరి. చెప్పనా మరి ఈ రోజు ప్రత్యేకత ఏంది మరి? ఫిష్ లో ఇంత మంది కనిపిస్తున్నారు ఇక్కడ. ఏం లేదన్నా, మృగశిర కార్తీ అని వచ్చినాము అంతే సరదాగా. మృగశిర కార్తీ వస్తే ప్రత్యేకంగా చేపలు ఎందుకు తింటారు? ఏమో అన్న, అది మన తెలుగు సంప్రదాయం అంతే. నాకు తెలిసి అయితే అదే అనుకుంటున్నా. ఏదో తినాలంటే తినాలి. మామూలుగా జనరల్ గా తింటారు, ఎవ్రీ వీక్ సండే తింటారు. ఈరోజు తినాలనిపించింది అంతే. పర్టికులర్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, కటింగ్ ఎక్కువ ఉన్నాయి, అన్ని పెరిగిపోయింది. నిన్న ఈ రోజు చాలా రేట్లు ఉన్నాయి. గిరాకీ మస్తుగానే ఉంది, బాగానే ఉంది. ఏమైంది ఇక కొరమటలు ఒకటే వస్తాయి, వేరే చేపలు ఏవి అంతే. కేజీ మేము చేసుకుంటాం 40 కేజీ 40 బేట. అది కటింగ్ 40 రూపాయలు తీసుకుంటాం. అంటే ఈ రోజు ప్రత్యేకత ఏంది మరి? ఈ రోజు ఇట్లా గిరాకీ రావడానికి మృగశిర కార్తీ అని ప్రతి సంవత్సరం ఇట్లనే వస్తుంది. చేపలు తింటేనే పెయ్యి ఆరోగ్యం ఉంటది అని అంటారు. ఆరోగ్యం చేపలు తింటేనే పెయ్యి ఆరోగ్యంగా ఉంటుంది అంతే. ఇక ఉండేటోళ్ళకు ఉంటాయి లాభాలు, అమ్మటోళ్ళకు చేసేటోళ్ళకు ఉంటాయి. మా కోస్టోళ్ళకి ఏముంటాయి బేట? ఎవరైనా ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఇంకొంతమంది పబ్లిక్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదే విధంగా ఇక్కడ చేపల మార్కెట్ లో రష్ కూడా చాలా ఎక్కువనే కనిపిస్తుంది మనకి. ఇక్కడ గిరాకీ కూడా కొంతమంది ఎక్కువ ఉంది, కొంతమంది లేదనేటువంటి మాటలు అయితే చెప్తున్నారు. చెప్పండి మరి మీ దగ్గర ఏమేమి చేపలు ఉన్నాయి, ఎంత కేజీ పోతుంది మరి? మేము 160 అమ్ముతున్నాము. అసలు మృగశిర అంటే ఎక్కువ రేట్ అమ్మాలి, కానీ ఏమైందంటే గిరాకీ లేదు. అసలు మండే అనే వచ్చిందేమో, అందు గురించి గిరాకీ లేదు. కాబట్టి మేము తక్కువ రేటు ఇవ్వాల్సి వస్తుంది. ఇక అంతకు మించి అయితే ఏం చేయలేము. ఇక ఈసారి ఫిష్ డల్ ఉన్నది. అన్ని తెచ్చినాం కానీ రేట్ మాత్రం లేదు, గిరాకీ లేదు.
అసలు ఓకే మండే రోజు కాబట్టి గిరాకీ లేదు. మండే చాలా మంది తినరు, మండే కాబట్టి గిరాకీ లేదు. అంటే ఇప్పుడు టైం కూడా 10-11 అవుతుంది కదా, సాయంత్రం వరకు ఏమైనా గిరాకీ ఉంటే ఇప్పుడే ఉంటది, ఇప్పటికే గిరాకీ చాలా ఉండాలి కానీ లేదు. నిన్న సండే కాబట్టి సండే గిరాకీ ఉంది, నిన్న సండే కాబట్టి సండే గిరాకీ వస్తుంది, ఆ గిరాకీ మాత్రమే ఉంది. ఇవాళ అయితే అసలు మొత్తం గిరాకీ లేదు. అయితే మేము ఫిష్ మాత్రం చాలా తక్కువ రేట్లో అమ్ముతున్నాం. కనిపిస్తున్న విషయం ఇంత ఇది రూప్ చంద్, ఇది రౌలు, అది జెల్ల. మామూలుగా అయితే సండే రోజు ఎట్లా అమ్ముతామో అంతకన్నా తక్కువ రేట్ అమ్ముతున్నాం. అన్నిటికీ ఒకటే రేట్ ఉంటుందా? లేదు వేరే రేట్స్ ఉంటాయి. ఇవి 250, ఇది 300, ఇది 500. అయితే ఇది 160 కేజీ నాటు మరలు. ఇట్లా బాయిలర్ కోడి, నాటు కోడి ఎట్లానో నాటు మరలు, బాయిలర్ మరలు ఉంటాయి, ఫామ్ మరలు కాబట్టి అవి తక్కువ రేట్ ఉంటాయి, ఇవి ఎక్కువ రేట్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ రేట్ ఉన్న చేప ఏదంటే మరి దాని పేరేం పేరు మరి? అది నాటు మరలు. అది ఇది నాటు. ఇది టేస్ట్ బాగుంటది చేప, అందు గురించి ఇది రేట్ ఎక్కువ. ఇది అయితే 500 ఉంది ఇవాళ. తక్కువ అంటే ఇవి రవ్వలు. ఇది 150 వరకే పోతుంది, అసలు 200 అమ్ముతాం ఎప్పుడు. ప్రతి సంవత్సరము ఎన్ని కేజీలు పోతుండే? ఈ సంవత్సరం 3 క్వింటాలు అమ్ముతాం. ఈసారి క్వింటాల్ కూడా అమ్మలేము, అట్లా పరిస్థితి ఉంది. కాబట్టి అట్లా అయిపోయింది, డల్ అయిపోయింది, గిరాకీ లేదు. సరే, అయితే ఇక్కడ పబ్లిక్ కూడా ఈరోజు సోమవారం రావడంతో కొంచెం గిరాకీ కూడా చాలా తక్కువ ఉంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా పబ్లిక్ కూడా ఉన్నారు. చెప్పండి మరి ఇక్కడ అంటే చెప్పండి సార్, మరి ఏదైతే పబ్లిక్ ఈ రోజు ప్రత్యేకంగా చేపల కొరకు ఎంత గిరాకీ వస్తుంది, మరి ఏది మృగశిర కార్తె సందర్భంగా వస్తున్నారు? మృగశిరకి ప్రత్యేకంగా చేపలు ఎక్కువ తింటారు అంటే కారణం ఏమి? అంటే డిసీజెస్ ఉంటాయి కదా, దమ్ము, దగ్గు, ఆయాసము, వ్యవసాయం అని చెప్పి స్పెషల్ గా ఈ రోజు 2 days తింటారు అన్నమాట. అంటే ఈ రోజు వాళ్ళకి గిరాకీ కూడా ఈరోజు సోమవారం రావడంతో ఆ గిరాకీ తక్కువ ఉంది అంటారు. మరి అంటే ఈ రోజు పబ్లిక్ కూడా మన కంపెనీకి అయితే ఎక్కువనే కనిపిస్తున్నారు. యాక్చువల్ గా అంటే వీక్ డేస్, సాటర్డే, సండే ఎక్కువ ఉంటారు. ఈరోజు మృగశిర కార్తె కాబట్టి సోమవారం కొంచెం నిదానంగా వస్తారు అట్లా. చూసినా మరి మనం ఇప్పుడైతే ఏంటి చేపల మార్కెట్ లో ఇక్కడ పబ్లిక్ ఉన్నారు. మాకు ఈరోజు సోమవారం రావడంతో గిరాకీ చాలా తక్కువనే ఉంది అన్నటువంటి మాటలో మేము ప్రతి సంవత్సరము 2 నుంచి 3 క్వింటాల వరకు చేపలు అమ్మేటోళ్ళం. ఈసారి అయితే 1 క్వింటా కూడా పరిస్థితి కనిపిస్తలేదు అటువంటి మాటలు అయితే ఇక్కడ ఫిష్ మార్కెట్ లో అమ్మేటువంటి వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇదైతే ఈ ఫిష్ మార్కెట్ గోల్నాక ఫిష్ మార్కెట్ లో ఇంత పబ్లిక్ అయితే కనిపిస్తున్నారు. ఈరోజు మృగశిర రావడంతో, మృగశిర అంటే ప్రత్యేకంగా మనకు చేపల పులుసు, చేపల ప్రసాదం తినడం వల్ల చాలా మంచిదైనటువంటి మన పెద్దోళ్ళు నమ్మేటువంటి మాటలు అనేటువంటి విషయాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో నేను మీ సీతారాం.